మీరు కొన్ని విషయాలు చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు, కొన్ని విషయాలు తార్కికంగా చెప్తున్నారు. నీది కాదు తార్కికం అనేది. మీరు ఏ పద్యం ఏది మాట్లాడినా దానికి ఒక పద్యం చెప్పా. నా బ్రహ్మగారు నుంచి వచ్చింది అది ఆయన చెప్పిన పద్యమే. బ్రహ్మంగారు అంటేనే తార్కికం. నువ్వు గుడ్డిగా దేని నమ్మొద్దు అన్నాడు ఆయన. చాలా సైన్స్ని కూడా చెప్పిండు ఆయన. అవును, అద్భుతమైన సైన్స్ చెప్పిండు. నీళ్లతో దీపాలు వెలిగిద్దురు అంటే హైడల్ పవర్ వచ్చింది. మనం ఇప్పుడు చూస్తాం హైడల్ పవర్ వచ్చింది. తర్వాత మొక్కలకు అంటు మొక్కలు కడతాం. అవును, అది కూడా ఒక్క మొక్క వచ్చి 2 రకాల పండ్లు కాస్తాయి ఒక చెట్టుకే. అంటే ఒక సైన్స్ను, సోషల్ను, పాలిటిక్స్ను రాబోయే 200-300 ఏళ్ళు ఏం జరుగుతుందో ఆయన ఒక దృష్టితో చెప్పగలిగింది. ఆయన వర్ధమానాన్ని తీసుకున్నారు కాబట్టి దానిలో అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ అనేది అంటే ఇంత చెప్పిన వాళ్ళు సమాజాన్ని ఎందుకు ఇప్పుడున్న ఈ జనరేషను చెప్పే వరకు ఉంటుంది తప్ప ప్రాక్టికల్ వచ్చే వరకు దానికి తద్విరుద్ధంగా ఉన్నారు. దీనికి 2 కారణాలు. దీనికి నాలాంటి గురువులే. నేనైతే చెప్తా. ఎందుకంటే లోపల ఒకటి పెట్టుకుని బయట చెప్పడం నాకు ఇష్టం లేదు. స్కూల్లో టీచరు ఇటువంటి విషయాలు చెప్పేటువంటి పరిస్థితి ఆయనకు ఉంటుందా? అతను ఆ బుక్లో ఉన్నటువంటి సైన్స్, సోషల్, ఆ జనరల్ టాపిక్ మాట్లాడితే ఆ పిల్లలు 10వ తరగతి ఇంటర్మీడియట్లో వాడికి మళ్ళీ కొట్టి అక్కడ కూడా ఏముండదు. ఈ సనాతన ధర్మం యొక్క లక్ష్యాన్ని పూర్తిగా క్లియర్గా చెప్పేటువంటి గురువులు తక్కువ ఉన్నారు. ఎవడి దుకాణాలు వాడి, వాడు కిరాణా షాప్ గురించి చెప్తాడు, డిమార్ట్ గురించి చెప్తాడు. డిమార్ట్ పోతే డిమార్టే కరెక్ట్ ఉంటుంది, కిరాణా షాప్ పోతే కిరాణా షాపే కరెక్ట్ ఉంటుంది, హోటల్ దగ్గర వెళ్తే హోటలే కరెక్ట్ ఉంటుంది. పెద్ద ఐఫై హోటల్ 5 స్టార్ హోటల్ వెళ్తే 5 స్టార్ హోటలే బాగా అనిపిస్తుంది. అదే సనాతన ధర్మం. కానీ వీళ్ళందరూ ఏకమైతే ఈ సర్వధర్మ సాంప్రదాయాన్ని ఆచరించేటువంటి సనాతన హిందువులు, ముస్లిం, క్రిస్టియన్స్, జైన్లు వద్దు, కేవలం హిందూ ధర్మంలో మేము అందరి ముక్తం అనేవాళ్ళు ఒక్క వేదికకు రండి. ఇప్పుడు అయోధ్యకు వచ్చినట్టు, కుంభమేళకు వచ్చినట్టు ఒక్కసారి అందరూ ఒక వేదికకు వచ్చి మేము తీర్మానం చేస్తున్నామండి, మనం అందరం ఏకమైదాము, మనకు అడ్డం పొడుగు నిలువు భేదాలు లేకుండా చూసుకుందాము అనండి. వితిన్ 2-3 సంవత్సరాలలో ఈ రాష్ట్రము సనాతన హిందూ రాష్ట్రం అవుతుంది. ఇది నేను పక్కా చెప్తాను. అదే దీంట్లో మనం గమనించవలసింది మరి ఎందువల్ల వచ్చింది ఏమిటి అనేది, అవకాశాలు వచ్చినప్పుడు మాకు ఇవ్వరా అనేది ఉంటుంది. ఉదాహరణకు వాళ్ళ మనం కులం అనేది సామాజిక హోదాని ఇస్తున్నది. కులం అనేది అధికారం కూడా. ఇప్పటివరకు కొన్ని కులాల చేతుల్లో అధికారం ఉంది. ఫ్యాక్ట్, మన కళ్ళ ముందు అనుభవిస్తున్నాం కూడా. మనం అందులో తక్కువ సంఖ్య ఉన్నా కూడా వాళ్ళకి అధికారం ఉన్నది, మన కళ్ళ ముందు ఉంది. నేను ధైర్యం మేము డబ్బులు లేకపోవచ్చు కానీ కులానికి తక్కువనా అనే భావన ఉంది కదా. ఈ మానసిక భావనకు పునాది ఎక్కడ ఉంది? దీన్ని నిర్మూలన, నివారణ ఎట్లా అంటారు? ఇవి అయితేనే ముందుకు అనుకుంటున్నా. ఇప్పుడు మొన్న బీసీల గణన జరిగింది. అందులో ముస్లిం సామాజిక వర్గం బీసీ అంట, బీసీలలో హిందువులు కూడా బీసీ అంట. బాగుంది అంతవరకు. పోనీ ఈ ముస్లిమ్స్ ఇప్పుడు హిందువులు ఏకమయ్యి ఒక సేవి, పోనీ హిందువులు ఏకమయ్యి బీసీలు అందరు కలిసి ఒకసారి మాట్లాడతారా? ఇప్పుడు బీసీ దుకాణంలో 2 దుకాణాలు ఉన్నాయి. ఏ ఆర్ కృష్ణయ్య గారు అయితే పెంచి పోషించినటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఈయన పక్కన బల్లెంలాగా తయారై ఈయన దుకాణం పెట్టాడు. 2 బీసీలు, ఇంకా 40 మంది రావాలి అలాంటి. అయినా ఇది ఏకం కాదు. ఎందుకంటే 40 మందితో 40 మంది స్టేజ్ మీద ఉంటారు. ఈ బీసీలలో 40 వచ్చినాయి. రాజకీయ పార్టీలు 22 పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. 22 పార్టీలు ఉన్నాయి. 22, 23, 24 కూడా ఇంకా చిన్న చిన్న 25 దాకా ఉంటాయి. వీళ్ళందరినీ ఏకం చేయగలమా? అలానే ఇది కూడా అట్లే తయారైంది. అంటే బీసీలు 65% ఉన్నారని మనం అనుకుంటున్నాం. నాకు 50% కావాలి, 15% పక్కా పెడదాం. 15% జోకుడు బ్యాచ్ ఉంటుంది, ప్రతి దగ్గర జోకుతుంటారు వాళ్ళు, ఉండని వాళ్ళు. 50% ఏకంగా అండి. ఎప్పుడు ఏకమవుతారు చెప్పండి? మొన్న ఆయన పేరేంటి మల్లన్న మీటింగ్ పెట్టాడు, ఇంకెవరో మీటింగ్ పెట్టారు. జనం వస్తారు, నువ్వు ఎవరు మీటింగ్ పెట్టినా వస్తారు. నువ్వు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్ కోసమో, నీ యొక్క టాపిక్ని చూసో, నీ యొక్క డిగ్నిటీని చూసో, నీ యొక్క బలాన్ని చూసో వస్తారు. తర్వాత మళ్ళీ నీకు ఓటు మాత్రం నీ యూనిటీ ఓటింగ్ వచ్చారు కల్లా మళ్ళీ సారా ప్యాకెట్కు బానిస అయిపోతారు. అందులో 55% ఉన్న బీసీలు మాత్రమే వీటికి అనుగుణంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వచ్చారు. ఆయన అలా చెప్పండి మాట. బీసీ సామాజిక వర్గం నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామిని మనం ఇక్కడ మన రాష్ట్రంలో డిసైడ్ చేశాం, తెలంగాణ, ఆంధ్రాలో. అదే వేరే రాష్ట్రాల్లోకి వెళ్తే ఇదే విశ్వకర్మ సాంప్రదాయము ఓసీలో ఉన్నారు, ఎఫ్సీలో ఉన్నారు. ఎందుకున్నారంటే అక్కడ ఆ సామాజిక వర్గంలో ఉండేటువంటి స్థితిగతులను అనుసరించి అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అన్నంత మాత్రాన ఈ బీసీలు ఉన్న వాళ్ళందరూ వీళ్ళు అనగారి జాతి కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ హై జాతి కాదు, వీళ్ళు తక్కువ కాదు. ఇప్పుడు బృహస్పతి ఉన్నాడు, బృహస్పతి వంశము ఆదిశంకరాచార్య. బృహస్పతి ఎవరు? ది గ్రేట్ విశ్వకర్మ అని ఒక బృహస్పతి ఒక గురుబలం లేకుండా పెళ్ళే కాదు. రాజగురువు కదా, రాజగురువు కాదు, దేవతల గురువు. దేవతల గురువు. శంకరుని పెళ్లి చేసినోడు, రాముని పెళ్లి, విష్ణువు వీళ్ళ కళ్యాణాలను చేసింది బృహస్పతి. ఆయన నక్షత్రాల్లో ఒకడు. ఈ పనులు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలు కూడా ఉన్నట్లుంది. జాబితాలు కావు అవి. ఇప్పుడు నేనున్నా, ఎవరో సామాజిక వర్గం వచ్చారు, స్వామి నాకు తినడానికి తిండి లేదు, నాకు పని దొరకలేదంటే నా దగ్గర రా, పని నేర్పుతానని నేర్పా. కొన్ని రోజుల తర్వాత నీకు పని నేర్చుకున్న తర్వాత ఏం చేస్తావు? పని చేస్తాం. మరిగా అయినంత మాత్రాన వర్గం మారుతుందా? గురుతత్వం అది. అంటే విశ్వకర్మ తత్వం అంతా కూడా గురుతత్వం.
నువ్వు ఎవడొచ్చిండు అనేది కదా. వేదాలు ఉన్నాయి, వేదాలు మేమే చదవాలని ఎవరు అనలేదే. విశ్వకర్మలు ఎప్పుడైనా అన్నారా? వేదాలకు మొత్తం ఆధారం ఎవరు? విశ్వకర్మ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఋషులు. చూసుకోండి మీరు కావాలంటే. ఆత్రేయ మహాముంషి తీయండి, దాన్ని డాటా తీయండి. ఆదిశంకరాచార్య ది గ్రేట్ విశ్వకర్మ, ఆయన త్వష్ట బ్రహ్మ నరసింహయ అన్నాడు. మీరు వీరబ్రహ్మే ఆదిశంకరాచార్య విగ్రహం ఓపెనింగ్ రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఓపెన్ అయినటువంటి ఆ విగ్రహం. మరి ఒక దగ్గర బీసీలుగా ఒక దగ్గర ఎఫ్సీలుగా ఎందుకున్నారు అట్లా? నేను ఏమంటున్నా, ఎక్కడైతే సమాజంలో తక్కువ సంఖ్య ఉన్న దగ్గర, ఇప్పుడు మన దేశంలో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ తక్కువ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు మైనారిటీ కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెరిగితే మెజారిటీ వాళ్ళు అవుతారు, మైనారిటీ మనం అవుతాం. అప్పుడు హిందువులందరూ మైనారిటీలు అవుతారుగా. అట్లానే ఎక్కడ సంఖ్య తక్కువ ఉంటుందో దాన్ని ఆ సామాజిక వర్గం కిందకి వేశారు. అది ఇప్పుడు పొలిటికల్గా, అది రాజ్యాంగం వచ్చిన తర్వాతనే. రాజ్యాంగం కందు ముందుకి ఏం లేదు. నువ్వు ఏ గురువు అయినా ఎవరైనా, మీరు చెప్పారు కదా, రాజుకు కత్తి చేసి ఇవ్వాలి, బతకడానికి బ్రాహ్మణుడికి విగ్రహం చేసి ఇవ్వాలి, తపాలు చేసి ఇవ్వాలి, షటకోపం చేసి ఇవ్వాలి, గంట చేసి ఇవ్వాలి. ఇవన్నీ లేకపోతే ఉట్టిగా పోయి ఏం రాదు. అంటే సమాజం అంతా దానిపైన నిర్మాణం చేసింది. అది కులం కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి అనేది, విశ్వకర్మ అనేది కులం కాదు. అది యథార్థ ధర్మం. అది ఎవరు వచ్చినా అడుగుతుంది. నువ్వు మసీదుకి వచ్చి ముగ్గు పోయమన్నావు అనుకో, నేను పోయాను అనను. నీకు బ్రాహ్మణుడు మసీదు పాకిస్తాన్ పోకపోవచ్చు, కానీ విశ్వకర్మగా నేను వెళ్ళాల్సి వస్తుంది. అడిగి నేను వెళ్ళి ఆ మసీదుకు ముగ్గు పోస్తే ఆ మసీదు పెరగాల్సిందే, చర్చి కావాలి. అంతెందుకు చనిపోయిన సమాధికి కూడా ముగ్గు పోయాల్సిన పరిస్థితి వస్తే నేను వెళ్ళాలి. బ్రాహ్మణుడితో పని ఉండదు అక్కడ. అంటే ఇందు గలడందు లేడన్న సందేహము లేక ఎందెందు చూసినా అందందు గలవాడే విశ్వకర్మ. అతను నువ్వు కులం అంటావా, మతం అంటావా, సామాజిక వర్గం అంటావా, శూద్రుడు అంటావా, బ్రాహ్మణుడు అంటావా, పనికి మాలింది అంటావా, పనికి వస్తుంది అంటావా, అది నీ ఇష్టం. సూర్యుడు గోళం అన్నా, నేను రవి అన్నా, ఇంకో ఆయన వారం అన్నాడు. ఏది కరెక్ట్? నేనైతే సూర్యుడు అనేవాడు నిత్యము ప్రకాశించేటువంటి ఒక తేజస్వరూపమైనటువంటి ఖగోళంలో ఉన్నటువంటి ఒక అదే గోళం బస్. అలానే భగవంతుని యొక్క శ్వాస రూపంలో అమ్మవారు కలిపి ఒకే తత్వంలో ఈ శరీరంలో ఉంటుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒకతను చనిపోతాడు, పక్కన ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, పెద్ద డాక్టర్ ఉంటాడు, పక్కన మంచి పేషెంట్ కూడా ఉంటాడు. కానీ వాడు మాత్రమే ఎందుకు చనిపోయాడు? గాలి లేకనా? కాదు, వాడి ఆయుష్ పోయింది. అలానే సమాజంలో ఇలాంటి రుగ్మతలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా మించింది లేదు. కుల కొట్లాటలు తక్కువ కావాలి ఈ దేశంలో. కులం అనేటువంటి సామాజిక వర్గం నుంచి కొట్లాటలు తక్కువ కావాలి. రెండోది. మూడోది, ధనవంతులు బీదవంతులు అనే రెండు సామాజిక వర్గాలు, వీరికి లేదు వీరికి ఉంది, ఉన్నవాళ్ళు లేని వాడికి పెట్టాలి సామాజికంగా. రెండోది, ఏ యొక్క సామాజిక వర్గాలలో ఎంతైతే జనసంఖ్య ఉందో ఆ జనసంఖ్య ప్రకారంగా పొలిటికల్లో వాళ్ళకు ఆ పదవులు ఇచ్చినట్టయితే ఈ పంచాయతీలు అయితే ఉండవు. ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద అంటున్నా. రైట్, బీసీలు 55% ఉన్నారు. 55 సీట్లు ఇవ్వాలి వాళ్ళు 119 సీట్లలో. మిగతా 55లో కదా మీరున్నది. ఆ 55లో మీరు పంచుకోండి. ఎవరైతే ఉన్నారో అది ఏ పార్టీ అయినా అట్లా కల్పన చేయాలి. అది బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఎవరు కానీ ప్రతి పార్టీలో ఆ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని సీట్లను అవలంబన చేస్తే వీలవుతుంది. కానీ ఇట్లా కాదే, రెడ్డి కొడుకు మళ్ళీ రెడ్డికి రాజా అవుతుండే తప్ప వేరేవాడు అవుతలే. ఎట్లా అవుతుంది చెప్పండి? ఇప్పుడు ముదిరాజులు ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఎన్ని సీట్లు ఉన్నాయి చెప్పండి. అట్లానే బీసీ గౌడు ఎన్ని సీట్లు ఉన్నాయి, వాళ్ళకు ఎన్ని ఉన్నాయి? విశ్వకర్మలు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఉన్న ఒక తోక కాస్త ఇప్పుడు ఎమ్మెల్సీగా మారిపోయింది మాది, అది కూడా సక్కలేదు. వాళ్ళకు 25 లక్షలు 30 లక్షల మంది ఉన్నారు. స్వతంత్రం వచ్చి నుంచి 30 లక్షలు చెప్తున్నారు మా సామాజిక వర్గం అంతా. అంటే పుడతలేరా ఎవరు? నేనేమంటున్నా అంటే ఆ 30 లక్షల మంది 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే ఇచ్చినా కూడా మాకు 15 సీట్లు ఇవ్వాలి నేను చెప్పే లెక్క ప్రకారం. అంటే అట్లా ఇవ్వకపోయినా దాసో శ్రవణ్ కుమార్ పార్టీలకు పనిచేశాడు, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఏ పార్టీ అయినా పిలిచి ఇవ్వాలి. రెండోది, సిరికొండ మధుసూదనాచారి గారు అనేక సందర్భాల్లో మొదటి నుంచి పనిచేస్తున్నారు, ఆయనకు టికెట్ కంపల్సరీ ఏది పార్టీ అయినా ఇవ్వాలి. తర్వాత ఈ మధ్య రామోజీ షణ్ముఖ ఉండే, ఆయన చనిపోయాడు ఈ మధ్యకాలంలో. బీజేపీకి ఫుల్గా పనిచేసినటువంటి వ్యక్తి నల్గొండలో పోటీ చేసి అదేగా ఓడిపోయాడు, ఆయన ఆరోగ్య సమస్యతో వెళ్ళిపోయాడు. తల్లోజాచారి గారు 4-5 సార్లు ఎన్నో కష్టపడి బాధపడి ఓడిపోతున్నాడు. దీనికి ఎవడు బాధ్యుడు? నేను అంటున్నా ఏమంటే ఇచ్చినా కూడా 25 పార్టీలో 25 సీట్లు రావాలి, 4 ఇచ్చి కొట్లాడుకుంటున్నామే. నేనేమంటున్నా ఐక్యత. ప్రతి కులంలో 25 మంది నాయకులు ఉంటున్నారు, ప్రతి పార్టీలో 25 మంది సామాజిక వర్గాలు మాత్రమే గట్టిగా ఉన్నాయి, ఇంకా 75 వాటిని పట్టించుకోవడం లేదు, వాళ్ళే తనుకుంటున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఏకమవుతారో అప్పుడు సమాజం ఏకమైపోతుంది. వీళ్ళు ఇప్పుడు కులగణన జరిగింది, కులగణన జరిగిన తర్వాత అలా క్రిస్టియన్సీ లేరట. మరి క్రిస్టియన్సీ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ని చర్చిలన్నీ ఎక్కడికి వచ్చినాయి? కల్వరి టెంపుల్ ఎందుకు వచ్చింది? ఇక్కడ వాళ్ళు ఎవరు వస్తున్నారు? హిందువులు వస్తున్నారా, వేరే వస్తున్నారు?